మనం నిన్నటిదాకా సాఫ్ట్వేర్ గురించి చూసాము. అలాగే ఈ సాఫ్ట్వేర్ మనం వాడుతున్నప్పుడు లేదా ఏదైనా కంప్యూటర్ వాడుతున్నప్పుడు మనకి బేసిక్గా కొంత నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుంది. మనం ఏదైతే హార్డ్వేర్ మనం యూజ్ చేస్తున్నామో, సిస్టమ్ యూజ్ చేస్తున్నామో, ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనకి ఇంకా దీనిలో ఏమేమి హార్డ్వేర్ ఇష్యూస్ వస్తుంటాయి రెగ్యులర్గా, మొత్తం సమస్యలు ఏంటి అంటే ప్రతి చిన్నదానికి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు బేసిక్ కొంత నాలెడ్జ్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీకు బేసిక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, అలాగే తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తెలుగు ఎలా టైప్ చేసుకోవాలి అనే సెషన్స్తో పాటుగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మీకు తరచుగా వచ్చే సమస్యలు అవుతుంటే వాటికి సొల్యూషన్స్ కూడా ఈరోజు క్లాస్ మనం చూద్దామండి. సో దానిలో భాగంగా ఇవాళ మీకు బేసిక్ హార్డ్వేర్ అంటే మనం వర్క్ చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని సిపియు అని పిలుస్తాం కదా. ఈ సిపియుకి ఉండే కాంపోనెంట్స్ ఏంటి మనం బేసిక్గా మనం తెలుసుకుంటారు కొంచెం. సో ఆ కాంపోనెంట్స్ మన సిపియులో ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్ వస్తే మనకి ఏ ఇష్యూస్ వస్తాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే ఈ ప్రాసెసర్లో, ఈ యొక్క సిపియులో రెగ్యులర్గా మీకు పవర్ సప్లై ఉంటుంది. అంటే ఎస్ఎంపిఎస్ అంటాం దీన్ని మనం. ఎస్ఎంపిఎస్ ఉంటుంది, దీని నుంచి మనకి పవర్ అనేది సప్లై అవుతుంది సిస్టమ్కి. సో ఇది కనుక ఒకవేళ సఫిషియెంట్గా లేకపోతే అంటే మీరు చెక్ చేసుకోండి మీ సిపియులో రెగ్యులర్గా మీరు నెంబర్ ఆఫ్ హార్డ్వేర్స్ అంటే హార్డ్ డిస్క్ ఎక్కువ వాడుతుంటాము, మంచి మంచి గ్రాఫిక్ కార్డు వాడుతుంటాము, మనకి ఎక్కువ సిపియు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాయి మనం వాడే దానిలో. సో వీటన్నిటికీ మనకి సరిపోయే పవర్ మనకు సప్లై చేయడానికి సఫిషియంట్ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బేసిక్గా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి 550 వాట్స్ నుంచి ఆ పైన ఎస్ఎంపిఎస్ వాడడం సజెస్ట్ సజెస్టెడ్ అండి. అంటే అది మినిమం ఉండాలి. 550 వాట్స్ నుంచి 550 వాట్స్ కానీ, 600 వాట్స్ కానీ, 650 వాట్స్ కానీ, 700 వాట్స్ కానీ, 750 వాట్స్ కానీ, ఇలా మీరు దాని యొక్క రేంజ్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు మీ సిస్టంలో ఎంత ఎస్ఎంపీస్ మీరు వాడుతున్నారో దాన్ని బట్టి మీరు ఎన్ని కాంపోనెంట్స్ దానిలో కనెక్ట్ చేసుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి తద్వారా కూడా మీ సిస్టమ్ యొక్క స్లో స్పీడ్ పెర్ఫార్మెన్స్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ సప్లై అనేది సఫిషియెంట్గా ఉందా లేదా. ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ వాడుతుంటాం. అంటే మీరు చూస్తే మీరు ఎక్స్పోర్టింగ్ కావచ్చు, రెండరింగ్ కోసం కావచ్చు, గ్రాఫిక్స్ యాక్సలరేట్ చేసుకోవడానికి, లేదా స్మూత్గా టైం లైన్లో ప్లే అవ్వడానికి, వీటన్నిటికి కూడా ఈ గ్రాఫిక్ కార్డ్స్ అవసరం అవుతాయి. సో ఆ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని కూడా మీకు మనం దీన్ని ఏదైతే గ్రాఫిక్ కార్డ్ చేస్తామో దానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. సో ఆ ఆ గ్రాఫిక్ కార్డ్ వర్క్ చేయడం కూడా పవర్ అవసరం అవుతుంది. కాబట్టి సఫిషియంట్ పవర్ మనం ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల 550 వాట్స్ నుంచి అబోవ్ 550, 600, 650, 700 వాట్స్ మీరు 750 వాట్స్ కానీ మీరు వాడడం అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మీకు డివిడి డ్రైవ్ అనేది మీకు తెలుసు. డివిడీస్ రైట్ చేసుకోవడానికి కస్టమర్స్కి కూడా ఉపయోగపడుతుంది. మదర్ బోర్డ్లో మీకు అన్ని కాంపోనెంట్స్ ఏవైతే మీరు సిపియు లేదా అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే కింద మీకు చూడండి ఇక్కడ చిప్ సెట్ కనిపిస్తుంది. ఇంటెల్ చిప్ సెట్ కావచ్చు, ఏఎండి చిప్ సెట్ కావచ్చు, ఏ చిప్ సెట్ అయినా సరే ఈ సిపియులో ఉంటుంది. దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం, ఈ చిన్న బాక్స్ అన్నమాట. సో దానికి ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ రెండు కూడా దీని మీద కనెక్ట్ చేయబడి ఉంటాయి మదర్ బోర్డ్ మీద. దాంతోపాటు ర్యామ్ కూడా మదర్ బోర్డ్ కనెక్ట్ చేసి ఉంటుంది. ప్రతి కాంపోనెంట్ మదర్ బోర్డ్లో కనెక్ట్ చేసి ఉంటుంది. సో దట్ దీన్ని మదర్ బోర్డ్ అంటాం దీన్ని. అలాగే సిపియు అంటే మీకు ఎంత ప్రాసెసర్లో మీరు యూజ్ చేస్తున్నారు, మీ యొక్క సిస్టమ్ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే i4, i7, i5, i9 ఇవన్నీ కూడా దానిలో మళ్ళీ 12 హెడ్జెస్ అని కొంత స్పీడ్ ఉంటుంది దానిలో, అవి కూడా మనం చూద్దాము. ఉమ్, సో ఇవన్నీ కూడా సిపిలో ఉంటాయి. ఆ చిప్ సెట్ ఉంటుంది దానిలో. దానిపైన ఒక ఫ్యాన్ బిగించడం జరుగుతుంది. దీనికి హీట్ సింక్ పేస్ట్ ద్వారా మీ సిస్టమ్ హీట్ అవ్వకుండా కూల్గా పెర్ఫామ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం దీన్ని మనం. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ద్వారా మీరు ఏదైతే పని చేస్తున్నారో, కంట్రోల్ జెడ్ కొట్టినప్పుడు కానీ, కంట్రోల్ వై కొట్టినప్పుడు కానీ, కంట్రోల్ ఎస్ కొట్టినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి ఒక సాఫ్ట్వేర్, లేదంటే మీరు ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నా కూడా ఎలా వర్క్ చేస్తాయంటే దీనిలో టెంపరీగా స్టోర్ చేసుకుని, అంటే మీరు టైం లైన్లో మీరు మూవ్ చేసినప్పుడు కొంత మూమెంట్ స్లోగా ఒకసారి స్ట్రక్ అయి ప్లే అవుతుంటుంది. ఎందుకని స్ట్రక్ అవుతుంది, మెమరీ చేసుకుంటానికి మెమరైజ్ చేసుకుంటానికి సఫిషియెంట్గా మనం టైం ఇవ్వకపోయినా, లేదా దాని దగ్గర ర్యామ్ సరిగ్గా లేకపోయినా కూడా అది స్ట్రక్ అయ్యి అంటే టైం లైన్లో మీరు ప్లే హెడ్ మూవ్ చేసినప్పుడు స్ట్రక్ అయి ప్లే అవుతుంది అనమాట. సో ఈ ర్యామ్ ఏం చేస్తుందంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. కొంత మెమరీస్ చేసుకుంటుంటుంది, మీరు చేసే యాక్టివిటీని అది మెమరైజ్ చేసుకుని మళ్ళీ మీకు కోసం రీకలెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంటుంది అనమాట. అందువల్ల ఈ ర్యామ్ అనేది మీకు చాలా చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది. మీరు గ్రాఫిక్స్ కానీ ఇంకేదైనా వీడియోస్ కానీ కంటెంట్ మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు ర్యామ్ సఫిషియెంట్గా లేకపోతే సిస్టమ్ స్ట్రక్ అయ్యి లేదా హ్యాంగ్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడంలో డిలే చూపించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ర్యామ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో DDR3, DDR4, DDR5 అనే రకరకాల కాన్సెప్ట్స్ మీకు CPU బేస్ చేసుకుని, మదర్ బోర్డ్ బేస్ చేసుకుని మీకు మన వెండర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ వెండర్ దగ్గర మీరు పర్చేస్ చేసేటప్పుడు ఎంత ర్యామ్, 32 GB ర్యామ్ వాడుతున్నామా, 16 GB ర్యామ్ వాడుతున్నామా, 8 GB ర్యామ్ వాడుతున్నామా, మన బడ్జెట్ ప్రకారం మీరు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మీరు చేసే వర్క్ని బట్టి ఈ యొక్క ర్యామ్ సఫిషియన్సీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు
డీవీ వర్క్ చేస్తున్నారు లేదా ఫుల్ హెచ్డి వర్క్ చేస్తున్నారు అనుకోండి, 16 జీబీ 32 జీబీ సరిపోతుంది. కానీ 4K కానీ లేదా 8K కానీ ఇంకేదైనా ఫర్దర్గా మీరు వర్క్ చేయదలుచుకుంటే కనుక, ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వర్క్ చేయదలుచుకుంటే కొంత ర్యామ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. 64 GB ర్యామ్ వరకు ప్రజెంట్ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ ర్యామ్ కూడా మీరు సఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం వర్క్ పెర్ఫార్మెన్స్ 4 రోజులు అయిపోయిన 3 రోజుల్లో, 3 రోజులు అయిపోయిన 2 రోజుల్లో ఇలా కంప్లీట్ చేసే ఫెసిలిటీ కనిపిస్తుంది. అలాగే విజిఏ కార్డ్ అన్న జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్ అన్న రెండు ఒకటేనండి. ఇంతకుముందు విజిఏ కార్డు పిలిచేవాళ్ళు, ప్రజెంట్ జీపీయూ అని పిలుస్తున్నాం మనం. సో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటుంది. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెస్ యూనిట్ అంటుంది ఇది. సో దీనిలో కూడా మీకు DDR3, DDR4, DDR5 రకరకాల స్పీడ్స్లో మీకు గ్రాఫిక్ కార్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ గ్రాఫిక్ కార్డ్స్ కూడా మళ్ళీ మీ మదర్ బోర్డు బేస్ చేసుకుని, సిపియూని బేస్ చేసుకుని సూటబుల్ గ్రాఫిక్ కార్డ్స్ మీకు వెంటనే దగ్గర దొరుకుతాయి. మీకు మీ బడ్జెట్ బేస్ చేసుకుని మీరు ఎంతలో పర్చేస్ చేయగలుగుతారో అంతలో మీరు దీన్ని పర్చేస్ చేసుకుని యూస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. సో దీనిలో కూడా మీకు 2 GB నుంచి 2 GB, 4 GB, 8 GB, 12 GB కూడా మీకు గ్రాఫిక్ కార్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. సో సిపియూ కనుక i5 i7లో అయితే మీరు అప్ టు 6 GB, 8 GB దీనిలో యూస్ చేసుకోవచ్చు. i9 అయితే కనుక మీకు 8 GB, 6 GB, 8 GB, 12 GB కూడా మనం గ్రాఫిక్ కార్డ్స్ యూస్ చేసి మన పెర్ఫార్మెన్స్ని బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే సౌండ్ కార్డ్ అని చెప్పి ఉంటుందండి. సౌండ్ కార్డ్స్ అంటే ఏంటంటే మీరు సిస్టంలో ఏదైతే నిన్న మనం చెప్పుకున్నాము, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి. సో ఆ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి వాటికి డాల్బీ సిస్టమ్ స్టీరియో కావచ్చు, లేదా డాల్బీ సిస్టమ్ అవుట్పుట్ ఇవ్వాలన్నా కూడా ఈ సౌండ్ కార్డ్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ యాడ్ చేయడం ద్వారా మీరు ఎలా అయితే మన గ్రాఫిక్ కార్డ్లో HDMI అవుట్పుట్ ఇస్తామో, అలాగే సౌండ్ కార్డ్ నుంచి కూడా మీకు డాల్బీ అవుట్పుట్ కానీ డిటిఎస్ అవుట్పుట్ కానీ ఇవ్వడానికి కూడా మీకు సౌండ్ కార్డ్లో కొంత రెండర్ చేయడానికి, ఆడియో ఫైల్స్ రెండర్ చేయడానికి, రికార్డెడ్ థీమ్స్ని దాని మీద కొన్ని ఎఫెక్ట్స్ చేసి అవుట్పుట్ ఇవ్వడం కూడా ఈ సౌండ్ కార్డ్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. అలాగే దీనిలో హార్డ్ డిస్క్ మీకు ఐడియా ఉంది. హార్డ్ డిస్క్ ప్రజెంట్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, ఆన్బోర్డ్ హార్డ్ డిస్క్ని చాలా యూస్ చేస్తున్నారు మీరు. సో ఇలా హార్డ్ డిస్క్ దీనిలో కనెక్ట్ చేసుకుంటాము. ఇంకేదైనా రీడర్స్ కానీ ఇంకేదైనా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రీడర్స్ కానీ దీనిలో కూడా యూస్ చేసి మీరు కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ప్లస్ మానిటర్ మీకు ఐడియా ఉంది, స్పీకర్స్, కీబోర్డ్, మౌస్ కామన్ థింగ్. అయితే దీంతో పాటుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సిస్టమ్ ఎప్పుడన్నా సరే మీకు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఓఎస్ ఏముంది మన దగ్గర. సో మీరు మై కంప్యూటర్ మీద కనుక రైట్ క్లిక్ చేసినట్టయితే, మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి మీరు ప్రాపర్టీస్ చెక్ చేసినట్టయితే కనుక, దాని ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఈ డైలాగ్ బాక్స్లో మీకు కూడా ఏ ఓఎస్ మీరు వాడుతున్నారు, Windows 10 Pro మీరు వాడుతున్నారు, అలాగే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, అలాగే మీ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, మీ సిస్టమ్ ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నది, మీరు ఏం వాడుతున్నారు ప్రాసెసర్. ఇక్కడ చూడండి, ప్రాసెసర్ ప్లేస్లో మీకు i7-6700K ప్రాసెసర్ ఉంటుంది, లేదా కొన్ని చోట కే ఉండదు. అంటే ఇక్కడ ఏంటి, i7 6th జనరేషన్ మీరు యూజ్ చేస్తున్నారు అర్థము. ఈ ప్రాసెసర్ స్పీడ్ వచ్చి 4 GHz లో మీరు యూజ్ చేస్తున్నారు. ఇది 4 GHz స్పీడ్తో ఈ ప్రాసెసర్ వర్క్ చేస్తుందని ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేయొచ్చు. ఇవన్నీ కూడా నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయి. అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా వీటి మీద, ఎందుకంటే మనం ఏ యూజ్ చేస్తున్నాము, ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్కి ఇంకా ఏ యూజ్ చేస్తే బాగుంటుంది, లేదా లో ఎండ్లో మనం యూజ్ చేస్తున్నామా హై ఎండ్లో యూజ్ చేస్తున్నామా కదా మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఇది కూడా మీరు స్టడీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే ర్యామ్ ఇందా మనం డిస్కస్ చేసుకున్నాము. 32 GB ర్యామ్ కావచ్చు, 64 కావచ్చు, 8 GB ర్యామ్ కావచ్చు, 16 కావచ్చు, ఏదైతే దీనిలో చూడండి 32 GB ర్యామ్లో 31 GB యూజబుల్ అని ఉంది. అంటే 31 GB యూజబుల్ అంటే ఇంకా 1 GB ర్యామ్ ఏమైనట్టంటే ఇందా మనం చెప్పినట్టుగా కొంత మెమరీలోకి స్టోర్ చేసుకుంటుంది, అది కొంత క్యాచ్ మెమరీ అంటే ఉందని మనం. సో మీరు అప్పుడప్పుడు మీరు ప్రిఫర్ చేసి క్యాచ్ అని టెంప్ అని డిలీట్ చేస్తుంటారు కదా, ఆ టెంప్లోకి వెళ్తుంది ఈ ర్యామ్ అంతా, కొంత స్పేస్ అది తీసుకుంటుంది అనమాట. సో అలాగా దీనిలో 32 GBలో ఎంత ర్యామ్ మనం యూజ్ చేస్తున్నాం అనేది దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ టైప్ మీరు యూజ్ చేస్తుంది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు యూజ్ చేస్తున్నారు. అలా ఇంతకుముందు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. సో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టంలో కొంత గ్రాఫిక్స్ యాక్టివేషన్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అవుట్పుట్ కూడా బాగుంటాయి. కాబట్టి మన కస్టమర్స్కి Windows 10 64 బిట్ ప్రజెంట్ వచ్చే కాంపోనెంట్స్ కూడా మదర్ బోర్డ్స్ అన్ని కూడా అడ్వాన్స్ ఉన్నాయి కాబట్టి 64 బిట్ బేస్ మీద మనకి మదర్ బోర్డ్స్ కానీ కాంపోనెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం వేయడం జరుగుతుంది. అలాగే మీరు మీ సిస్టమ్స్లో కూడా ఇది ఏముందో చెక్ చేసుకోండి. సో మనకి మ్యాండేటరీ ఏంటంటే Windows 10 Pro అనేది మీకు ఉండాలి, మీ సిస్టంలో ఉండాలి. అలాగే 64 బిట్ ఓఎస్ అయి ఉండాలి. సో మీరు ఇక ఇవన్నీ మీ i7 i9 i10 మీ బడ్జెట్ బేస్ చేసుకుని మీరు ఏం యూస్ చేస్తే దానిలో అక్కడ మీకు రిఫ్లెక్షన్ జరుగుతుంటాయి. సో దీంతో పాటు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డివైస్ మేనేజర్. అంటే మన సిస్టమ్కి ఏ కాంపోనెంట్స్ కనెక్ట్ చేస్తున్నాయి, ఏదైనా పని చేయకపోతే మీరు డివైస్ మేనేజర్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డివైస్ మేనేజర్ కూడా మీకు ఎక్కడ వస్తుందంటే, మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే మీ డెస్క్టాప్ ఏదైతే ఉందో మై కంప్యూటర్ రైట్ క్లిక్ చేస్తే మీకు రైట్ క్లిక్ చేసిన తర్వాత డివైస్ మేనేజర్ కనిపిస్తుంది మీకు. చూడండి, ఆ డివైస్ మేనేజర్లో ఇక్కడ మీకు ఇది డివైస్ మేనేజర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆ డివైస్ మేనేజర్లో ఎన్నైతే కాంపోనెంట్స్ సిస్టమ్ కనెక్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఏదైతే సరిగ్గా పని చేయట్లేదో అక్కడ ఎల్లో మార్క్ చూపిస్తుంది. ఎల్లో మార్క్ చూపిస్తుంది అంటే పని చేయట్లేదు అని అర్థం.
సో ఏది ఎల్లో మార్క్స్ చూపించలేదంటే అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ మీరు ఏదన్నా అప్డేట్ చేసుకోవాలన్నా రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా సిస్టంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ మీకు వెళ్ళి మేనేజర్ వెళ్ళాను. సో దీనిలో మనకి ఇక్కడ డివైస్ మేనేజర్ కనిపిస్తుంది. సో డివైస్ మేనేజర్కి వెళ్ళిన తర్వాత చూడండి ఏదైతే మనం రీ ఎక్కడైతే మనం అవుట్పుట్ సరిగ్గా లేదనుకుంటామో ఎల్లో కనిపిస్తే ఇక్కడ ఎల్లో కనిపించడానికి కరెక్ట్గా ఉన్నాయి. సో ఏదైనా అప్డేట్ చేయదలుచుకుంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ కానీ లేదా అప్డేట్ కానీ నేను చేసుకోవచ్చు. నా ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తుంది. చూడండి నా సిస్టంలో i7 ప్రాసెసర్ 8 జనరేషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎన్ని ప్రాసెస్ ఉంటాయి. i7లో 8 జనరేషన్ నడుస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుంది, సెక్యూర్ డివైస్ ప్రింటింగ్ సెవెంత్ ప్రింటింగ్ చూపిస్తుంది, ఏ పోర్ట్స్ కనెక్షన్ చూపిస్తుంది, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏముందో చూపిస్తుంది మనకి. ఇవన్నీ కూడా చూపిస్తుంటుంది. ఏదైనా మీరు అప్డేట్ చేసుకుంటే రైట్ క్లిక్ చేసి అక్కడ అప్డేట్ అని డిజేబుల్ అని ఇవాళ ఆప్షన్స్ మీకు వస్తాయి. సో ఏదైనా మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా డివైస్ మేనేజర్లో మీకు ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది చూసుకున్న తర్వాత మనకి సిస్టంలో మేజర్గా మనం ఇంకో చూసే విషయంలో ఇక్కడ మన స్మార్ట్ కట్ కార్డ్ అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ దీంతో పాటు మీకు ఫస్ట్ మనం క్లాస్ చెప్పుకున్నాము. మీకు కార్డు పీసీఐ కార్డు ఒక డాంగిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాడుతున్నటువంటి స్మార్ట్ కట్ కార్డు పీసీఐ డివైజెస్లో కనెక్ట్ చేసి ఉండాలి. పీసీఐ స్లాట్స్ అంటే మదర్ బోర్డ్ మీద ఇలా ఉంటాయి మీకు. సో ఈ యొక్క చిన్న చిన్నగా కానీ కొంచెం పెద్దగా కానీ ఈ వీటిలో ఎక్కడైనా సరే మీరు కార్డు ఇన్సర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. పీసీఎస్ 2 అని పీసీఎక్స్ 8 అని ఉంటుంది. సో దానిలో మీరు ఎక్కడ దాన్ని యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. మీ కార్డు వచ్చి దాని మోడల్ ఇలా ఉంటుంది. చూడండి కార్డ్ మోడల్ వచ్చి ఇలా ఉంటుంది. సో మీరు సిస్టంలో కనుక కార్డ్ కనుక సరిగ్గా వర్క్ చేయట్లేదు కానీ ఇంకేదైనా మీకు ప్రాబ్లం వస్తే చూడండి మీరు డివైస్ మేనేజర్లో ఇందా మీకు చెప్పాను కదా డివైస్ మేనేజర్లో ఇక్కడ మీకు రెండు కనిపించాలి. మోనార్క్ జిన్నా డివైస్, మోనార్క్ జిన్నా విన్ డ్రైవర్. ఈ రెండిట్లో ఏది మీకు కనిపించకపోయినా మీకు దగ్గర కార్డ్ ఇష్యూ ఉందని అర్థం. సో మీరు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తుంది. మీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఓపెన్ అవ్వకపోయినా లేదా చిన్న ఎర్రర్స్ చూపించినా కూడా ఇక్కడ అర్థం ఏంటంటే మీ డివైస్ కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా అని అర్థం. అప్పుడు మీరు డివైస్ని తీసి పెట్టడం కానీ లేదా ఒకసారి డ్రైవర్స్ అప్డేట్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఈ డివైస్ మళ్ళీ రీయాక్టివేట్ వర్క్ చేస్తుంది. అప్పుడు కూడా పని చేయకపోతే అప్పుడు సర్వీస్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అంటే బేసిక్గా మనం కొంత హోంవర్క్ చేసిన తర్వాత మనం సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు పని చాలా సులువు అవుతుంది. చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ రైట్ క్లిక్ చేసాను, మేనేజ్లోకి వెళ్ళాను. మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డివైస్ మేనేజర్ కనిపిస్తుంది. డివైస్ మేనేజర్లో నా డివైస్ మేనేజర్ సౌండ్ కేటగిరీలో చూడండి మోనార్క్ జిన్నా డివైస్, మోనార్క్ జిన్నా విన్ డ్రైవర్ ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ రెండు మనకు కంటేనే మన సిస్టంలో పర్ఫెక్ట్గా కార్డు వర్క్ చేస్తున్నాడు. రెంట్లో ఏది లేకపోయినా మీ కార్డు సరిగ్గా యాక్సెస్ అవ్వనట్టు. సో దట్ మీకు ఎర్రర్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వకపోవచ్చు, ఇంకా ఇష్యూస్ రావచ్చు. అలాగే మనం చూసినట్లయితే మీకు దీంతో మనకి డాంగుల్గా ప్రొవైడ్ చేశారు. ఈ డాంగుల్ కూడా మీకు అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వట్లేదు మధ్యలో ఆగిపోతుందంటే అర్థం ఏంటంటే మీకు ఈ డాంగుల్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదని అర్థం. అప్పుడు కూడా మీరు డివైస్ మేనేజర్ చెక్ చేసుకోవచ్చు. డివైస్ మేనేజర్లో మీకు యూఎస్బి కేటగిరీలో ఇక్కడ మోనార్క్ ఎంలాక్ అని ఉంటుంది. ఈ మోనార్క్ ఎంలాక్ A138 ఇది మీకు కనబడకపోతే మీ డాంగిల్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అర్థం. యూఎస్బి నాట్ రికగ్నైజ్డ్ కానీ డాంగిల్ నాట్ కనెక్టెడ్ కానీ మీకు మెసేజ్ వచ్చిందంటే దాని అర్థం కూడా మోనార్క్ ఎంలాక్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలా చెక్ చేసుకుంటారు మళ్ళీ చూపిస్తున్నా మీకు. డివైస్ మేనేజర్లో మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి, మేనేజర్లోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ డివైస్ మేనేజర్లో ఇక్కడ ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో ఈ డివైస్ మేనేజర్లో యూఎస్బి యూనివర్సల్ సీరియల్ బోర్డ్స్ కంట్రోల్స్ అంటారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డాంగిల్ నెంబర్ కనిపిస్తుంది. ఇది కనబడకపోతే మీ డాంగిల్లో ఇష్యూ ఉన్నట్టు అర్థం. డాంగిల్ తీసి పెట్టడం కానీ వేరే యూఎస్బీలో పెట్టడం కానీ చెక్ చేయడం ద్వారా పెట్టి రీసెట్ చేయడం ద్వారా మీ సాఫ్ట్వేర్ మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వడానికి ఆప్షన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలా మీరు ప్రీ చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ కేర్ కాల్ చేయడం ద్వారా మీ టైం సేవ్ అవుతుంది, వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు చాలా సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తుంటారు కాబట్టి వేరే వేరే సర్వీస్ నుండి అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేకుండా మీరు బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే మీకు సిస్టంలో ఎప్పుడన్నా ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం కావచ్చు లేదా సిస్టమ్ టైం లైన్ స్లోగా ఉండడం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సో అలాంటి ఇష్యూస్ని మీకు ఓవర్కమ్ చేయడానికి వీలుగా నా వాయిస్ వస్తుందండి. హలో, చాట్ బాక్స్లో చెప్పండి నా వాయిస్ వస్తుందా చెప్పండి ఒకసారి. ఓకే ఓకే సార్, క్లియర్ రైట్, వాయిస్. రైట్, ఓకే. సో మీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్పోర్టింగ్ ఇష్యూ కానీ సిస్టంలో ఏదైనా మీకు సిస్టమ్ టైం లైన్ స్లోగా పనిచేస్తుందని అన్న ఇష్యూ వచ్చినప్పుడు కానీ మీరు చెక్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ అంటే మీ సిస్టంలో ఏవైతే కంపోనెంట్స్ కనెక్ట్ చేస్తున్నాయో హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తున్నాయో అవి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేసుకుంటారంటే చూడండి మీకు మై కంప్యూటర్లో ఎక్స్ట్రేవ్లో మీకు కొంత కంటెంట్ ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను నా ఎక్స్ప్లోర్ ఓపెన్ చేశాను. దీనిలో మై పీసీలో
ఎక్స్డేవ్లోకి వెళ్తాను. ఎక్స్డేవ్లో స్మార్ట్ కట్ హెచ్డి ఫోల్డర్ ఉంది. దీనిలో రెడిస్ట్ అనే ఫోల్డర్ ఉంది. రెడిస్ట్ అనే ఫోల్డర్ డిస్క్ స్పీడ్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు చూడండి. డిస్క్ స్పీడ్. ఈ డిస్క్ స్పీడ్ చెక్ చేసుకోవడం ద్వారా మీరు హార్డ్ డిస్క్లు ఎలా వర్క్ చేస్తున్నాయి మీ మీద తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి స్టార్ట్ టెస్ట్ అన్నాను. అన్నప్పుడు మీకు రెండు రైటింగ్ స్పీడ్, రీడింగ్ స్పీడ్ రెండు కూడా గ్రీన్ కలర్లో కనిపించాలి. రెండు కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. ఇది ఎంత మొత్తంలో ఉన్నాయో పర్వాలేదు, ఇబ్బంది లేదు. అంటే ఇది ఫుల్గా ఉంది లేదా హాఫే ఉంది పావు ఉన్న ఇబ్బంది లేదు. కానీ బట్ గ్రీన్ కలర్లో ఉంటే యువర్ హార్డ్ డిస్క్ పార్టీషన్ వాస్ ఇన్ సేఫ్ మోడ్ అని అర్థం మీకు. సో ఏదన్నా పార్టీషన్ మీకు పూర్తిగా గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ కనిపిస్తుందంటే ఆ హార్డ్ డిస్క్లో ఇష్యూ ఉన్నట్టు లెక్క. అందువల్ల మీకు ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఆ యొక్క డేటా కానీ మీకు రీడ్ అవ్వడంలో కానీ ఇష్యూ వస్తుంది అని మీరు అర్థం చేసుకుని ఆ యొక్క హార్డ్ డిస్క్లో వచ్చి డేటా వేరే హార్డ్ డిస్క్లో కాపీ చేయడం కానీ లేదా ఆ హార్డ్ డిస్క్ని మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయడం ద్వారా మీకు కూడా మ్యాక్సిమం ఇష్యూస్ సాల్వ్ అవుతుంటాయి. సో ఇలా మీరు హార్డ్ డిస్క్ కూడా చెక్ చేసుకుని మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు కొంత ఇదంతా మీకు బేసిక్ వర్క్ అండి, బేసిక్ నాలెడ్జ్ ఇది. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండడం ద్వారా మనం ఏం చేయగలుగుతాము, మాటిమాటికి ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం కూడా మీరే సొంతగా క్రియేట్ చేసుకుని కొంత ఇష్యూస్ని మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ నాలెడ్జ్ ఉంటే కనుక. లేకపోతే మనం ప్రతిసారి ఎవరెవరికి ఫోన్ చేస్తున్నాము వాళ్ళకి ఫోన్ ఎప్పుడు వెయిటింగ్లో ఉంటాయి, మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి స్కిప్ అవుతుంది అనమాట విషయం. మనం వేరే పని పడిపోతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. ఇలా జరగకుండా మీ యొక్క టైంని ఆదా చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత చాలా మంది ఎక్కువ వాడుతున్న ఇష్యూ ఏంటంటే మీకు ఉన్నటువంటి ఫోనెటిక్ ఫాంట్స్, తెలుగు ఫోనెటిక్ ఫాంట్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తున్నారో అది మీకు సరిగ్గా వర్క్ చేయట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ సర్వీస్లో. సో అటువంటి ఇష్యూ మీరు మీరు కనుక ఫేస్ చేసినట్లయితే మీ దగ్గర కూడా ఫోనెటిక్ ఫాంట్స్ ఏదైనా సరిగ్గా పని చేయకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే చాలా సింపుల్ పని కండి. మీ దగ్గర విండోస్ ఏదైతే ఉందో మీ దగ్గర సెట్టింగ్స్లో వెళ్ళండి, కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ మీకు ఉంటుంది ఇక్కడ. ఈ అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదైతే మీరు అప్డేట్ చేస్తుంటారో వ్యూ అప్డేట్ హిస్టరీ అని ఉంటుంది. ఈ వ్యూ అప్డేట్ హిస్టరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీనిలో పైన అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళండి. దీనిలో ఇక్కడ నేనైతే సూచిస్తున్నానో ఆ యొక్క అప్డేట్ KB50 చూడండి, ఇక్కడ టైప్ చేస్తున్నాను కింద నేను. మళ్ళీ మీకు KB506554 ఈ యొక్క అప్డేట్ ఏదైతే మీ దగ్గర ఉందో ఈ అప్డేట్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఈ అప్డేట్ని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ సిస్టంలో ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫొనెటిక్ ఫాంట్స్ పనిచేయకపోవడం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు సొంతగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండుసార్లు రీస్టార్ట్ అడుగుతుంది అది. నా దానిలో అన్ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నా దానిలో కనబడట్లేదు మీకు ఇక్కడ. సో అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అనగా మీకు కనిపిస్తుంది ఇలాగా. దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి అది బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది సిస్టంలో. సో కాబట్టి మీరు కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ చేసినాక మీకు రీస్టార్ట్ అడుగుతుంది రెండుసార్లు. రీస్టార్ట్ చేయడం ద్వారా మీకు అది బెటర్గా మీకు పెర్ఫామ్ చేస్తుంది. ఆ యూనికోడ్ ఫాంట్స్ లేదా ఫొనెటిక్ ఫాంట్స్ మీకు చాలా ఈజీగా పనిచేస్తాయి మీకు. సో అలాగే చాలా మందికి వచ్చిన సందేహం ఏంటంటే యూనికోడ్ ఫాంట్స్ లేదా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫోనెటిక్ ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. సరే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ చూపిస్తున్నా మీకు. ఏ ఫాంట్స్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, ఏ లాంగ్వేజ్ మీరు ఫోనెటిక్ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసి వర్క్ చేద్దాం కూడా గూగుల్ ఫాంట్స్ అంటాం మనం వాటిని. గూగుల్ ఫాంట్స్, ఫోనెటిక్ ఫాంట్స్ లేదా ఏదైనా సరే ఆ థర్డ్ పార్టీ ఫాంట్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద ఇంగ్లీష్ టైం పక్కన చూడండి, మీ కింద మీకు టాస్క్ బార్లో టైం ఉంది. టైం పక్కన ఈఎన్జీ అని కనిపిస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఈ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఈ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మీకు. దీనిలో మీరు ఏ లాంగ్వేజ్ మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని చెప్పాను అని ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి దీనిలో. సో ఇవన్నీ మీరు సెర్చ్ చేయలేరు కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ కావాలి నాకు అనుకోండి, కన్నడ కావాలి. సో నేను ఏం చేస్తాను, కన్నడ కన్నడ టైప్ చేశాను. టైప్ చేస్తే కన్నడ అని వచ్చింది ఇక్కడ. సో నేను సెలెక్ట్ చేశాను కన్నడని. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అన్నాను. నెక్స్ట్ అనగానే అది కొంత ఇన్స్టలేషన్ టైం తీసుకుంటుంది. ఇన్స్టలేషన్ ఎంతైతే మీకు టైం ఉందో చాలా తక్కువలోనే అయిపోతుంది. మీ నెట్ స్పీడ్ బేస్ చేసుకుని ఒక్కోసారి కొంత డిలే ఉంటుంది. బట్ మీ దగ్గర నెట్ స్పీడ్ బాగుంటే కనుక ఆ నెట్ స్పీడ్తో మీరు చాలా ఫాస్ట్గానే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. తెలుగు అయినా సరే ఇంతే, తమిళ అయినా ఇంతే, కన్నడ అయినా ఇంతే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఏం కావాలి, ఫాంట్స్ కావాలి. యూనికోడ్ ఫాంట్స్ అంటాం లేదా గూగుల్ ఫాంట్స్ అంటాం. ఇలా మీకు ఏదైనా ఫాంట్స్ మీకు కావాలంటే కనుక మీరు దానిలో మీకు ఏ ఫాంట్స్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, నేను ఇక్కడ గూగుల్ టైప్ చేస్తున్నాను, గూగుల్ తీసుకున్నాను. తీసుకుని ఇక్కడ నేను యూనికోడ్ ఫాంట్స్ యూనికోడ్ ఫాంట్స్ అంటాను, యూనికోడ్ ఫాంట్స్ తెలుగు అని క్లిక్ చేశాను.
ప్రెస్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి మీకు. అనేక ఫాంట్ అని చాలా వస్తాయి. సో దీనిలో సిలికాన్ ఆంధ్ర కొంత ఫేమస్. సో ఈ ఫాంట్స్లోకి వెళ్ళండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ ఫాంట్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఫాంట్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. లేదా గూగుల్ ఫాంట్స్ అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. దీనిలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ఆఫ్ సెరిఫ్ అని ఉంది. సో మీరు ఏదైనా ఫాంట్ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దానిలో ఏ రకంగా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది ఇక్కడ. ఈ ఫాంట్ పొందండి అంటే డౌన్లోడ్ చేసుకుంటాను అర్థం దీనిలో. సో మీకు ఆ ఫాంట్ ఎలా పనిచేస్తుంది, ఎలా చూపిస్తుంది, డిస్ప్లే ఎలా వస్తుంది ఇక్కడ మీకు తెలుస్తుంది మీకు దీనిలో. సో దీనిలో స్టైల్స్ ఉన్నాయి రెగ్యులర్గా, సన్నని అంటే థిన్, ఎక్స్ట్రా లైట్ అంటే ఎక్స్ట్రా థిన్, రెగ్యులర్, మీడియము, బోల్డ్, సెమీ బోల్డ్, ఇలా మీకు చక్కగా అన్ని అన్ని ఒక స్టైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని మీకు ఇలా ఫాంట్ పొందడం ఉంది. మీరు క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే నాకు ఈ ఫాంట్ డౌన్లోడ్ చేస్తుంది. సో అన్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో నేను అన్ని కూడా డౌన్లోడ్ నొక్కాను. సో డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏదైతే ఫాంట్స్ డౌన్లోడ్ అయినాయో ఆ డౌన్లోడ్ అయిన ఫాంట్ ఇక్కడ మీకు వస్తుంది. దీనిలో నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్స్ క్లోజ్ చేసుకుని ఉంటే కనుక మీకు డైరెక్ట్గా సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయండి. అంటే మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అప్లికేషన్స్ అవి క్లోజ్ చేసి ఉండాలి. క్లోజ్ చేసి ఉంటే వాటి సాఫ్ట్వేర్స్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ప్రకారం కొన్నిసార్లు క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదు, బట్ క్లోజ్ చేసుకోవడం అనేది గుడ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను, రస్సో వన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. రైట్ క్లిక్ చేశాను, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అన్నాను. ఇక్కడ ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అన్నాను. అన్నప్పుడు ఇది అందరికీ ఇన్స్టాల్ అవుతుంది, అంటే అన్ని యూజర్స్కి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది ఓన్లీ ఇన్స్టాల్ అంటే కనుక సింగిల్ యూజర్, ఏదైతే యూజర్లో మీరు ఉన్నారో ఈ యూజర్లోకి వెళ్తుంది. యూజర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సిస్టమ్ని ఇద్దరు ముగ్గురు వాడుతూ ఉండొచ్చు, ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వాడుతూ ఉండొచ్చు. సో గెస్ట్ ఉంటారు. సో మెయిన్ పర్సన్ ఎవరైతే అడ్మిన్ ఉంటారో అడ్మిన్ ఉంటారు, గెస్ట్ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. సో నేను మెయిన్ పర్సన్ కాబట్టి అడ్మిన్ కాబట్టి నా దానిలో ఇన్స్టాల్ అవ్వకుండా గెస్ట్ ఇన్స్టాల్ అవ్వకపోతే గెస్ట్ వర్క్ చేసినప్పుడు ఈ ఫాంట్ దానిలోకి వెళ్తాను అనమాట. అలా కాకుండా ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అంటే ఈ సిస్టమ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో అంతమందికి ఈ సాఫ్ట్వేర్, అన్ని సాఫ్ట్వేర్లోకి ఈ ఫాంట్ని యాక్సెస్ చేయని చెప్తున్నాం మన దానికి. సో దట్ ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ ద్వారా మీరు అందరికీ కూడా ఈ ఫాంట్ని అందజేయగలుగుతారు. ఓకే. సో అలాగే మీరు ఏదైతే ఫాంట్స్ మీ దగ్గర ఉంటాయో అన్ని ఫాంట్స్ కూడా మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫర్ ఆర్ యూజర్స్ అనొచ్చు. అన్న తర్వాత మీకు ఆ యొక్క సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో వచ్చేలాగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు ఫాంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిలికాన్ ఫాంట్స్ ఉంటాయి, కొన్ని సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ ఉంటాయి. సో అవి కూడా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవచ్చు. సిలికాన్ ఆంధ్ర తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో దీని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాంట్స్ అని, పొన్నాల అని చూడండి, పొన్నాల అని మల్టిపుల్ ఫాంట్స్ ఉన్నాయి మీకు. సో ఏ ఫాంట్ అయినా సరే జస్ట్ ఓపెన్ చేయండి, గెట్ ఫాంట్ అనండి. గెట్ ఫాంట్ అని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ ఆ ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో పొన్నాల కూడా దీనిలో వచ్చేసింది. సో రైట్ క్లిక్ చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఎక్స్ట్రాక్షన్ ఫోల్డర్ రాగానే ఆ ఫోల్డర్ని చెక్ చేసుకుంటే నాకు ఏ ఫాంట్ అయితే మనకు కావాలో ఆ ఫాంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ ఆల్రెడీ ఉందని చెప్తోంది. సో కాబట్టి నువ్వు చెప్పేస్తున్నాను నాది అలా ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇలా నేను కొత్త కొత్త ఫాంట్స్ నీకు కావాలంటే దీనిలో ఇన్స్టాలేషన్ కూడా నేను చేసుకోవచ్చు. చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్లో నాకు పాసిబిలిటీస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్వేజెస్లో నేను ఆల్రెడీ ఇక్కడ కన్నడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో కన్నడ చేసిన తర్వాత ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి దీనిలో. సో లాంగ్వేజ్ ఇక్కడ ఇన్స్టాల్ చేయగానే అయిపోదండి. దీనిలోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ అనే కేటగిరీ ఉంది. ఈ ఆప్షన్స్ అనే కేటగిరీకి వెళ్తే ఇక్కడ యాడ్ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ కీబోర్డ్ పైన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తే మళ్ళీ దాన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మీకు ఇందాక చెప్పినట్టుగా లాంగ్వేజ్ పూర్తిగా ఇనిషియలైజేషన్ అవ్వదు, మధ్యలో ఆగిపోతుంటుంది. సో అటువంటి కేసులో ఇక్కడ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ కీబోర్డ్ ఆప్షన్ ద్వారా ఇక్కడ యాడ్ కీబోర్డ్ కలిగి కన్నడ ఫోనెటిక్ అని ఉంటుంది. సో సౌత్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో సౌత్ ప్రతి లాంగ్వేజ్కి మీకు ఫోనెటిక్ ఫాంట్స్ అనేవి ఉంటాయి. తెలుగు ఫోనెటిక్, కన్నడ ఫోనెటిక్, తమిళ్ ఫోనెటిక్, ఇలా మీకు ఫోనెటిక్ ఫాంట్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఫోనెటిక్ యాడ్ చేయకపోతే మీకు టైపింగ్ రాదండి. సో కాబట్టి నేను ఇక్కడ కన్నడ ఫోనెటిక్ కూడా నేను సెట్ చేసుకున్నాను. తెలుగు ఫోనెటిక్ ఉంది, అలాగే హిందీ ఫోనెటిక్ ఉంది. చూడండి, ప్రతి దానికి ఇక్కడ ఫోనెటిక్ అని ఉంది. ఈ ఫోనెటిక్ అనేది లేకపోతే మీ దగ్గర లాంగ్వేజ్ సరిగా ఇన్స్టాలేషన్ కాలేదు అని అర్థం. ఇలా ఇన్స్టాలేషన్ కానప్పుడు మీకు ఆ సాఫ్ట్వేర్లో ఆ లాంగ్వేజ్ సరిగా వర్క్ అవ్వదు అని అర్థం. సో నేను ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్వేజ్ నేను టెక్స్ట్ చేసుకుంటున్నాను. సో నేను టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ 3D టెక్స్ట్ ఒకటి తీసుకుంటున్నాను. లేయర్ సెలెక్ట్ చేశాను, 3D టెక్స్ట్ తీసుకుంటున్నాను. 3D టెక్స్ట్ తీసుకుని నేను ఇక్కడ ఫాంట్ని ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకుంటున్నాను. ఏ లాంగ్వేజ్ అకౌంట్ ఆ లాంగ్వేజ్ మార్చుకుంటాను. తెలుగు తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. తెలుగు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇక్కడ రెండు యాక్షన్స్ ఉంటాయండి మీకు. సో రెండు యాక్షన్స్లో ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫాంట్ డిఫైన్ చేసుకోవచ్చు లేదా లాంగ్వేజ్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తెలుగు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఏమని టైప్ చేస్తున్నానంటే సుస్వాగతం అని టైప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. టైప్ చేసిన తర్వాత దీని ఫాంట్ ఏముంది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది
మనకి సరిగ్గా బాగున్నట్టు అనిపించలేదు, ఎందుకంటే దీని ఫాంట్ వేరే ఉంది. ఏరియల్ ఫాంట్లో ఇది ఇప్పుడు టైప్ చేయబడింది. కానీ మనకి స్పెసిఫిక్గా కొన్ని ఫాంట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫాంట్స్ పెట్టుకోవడానికి వీలుగా మీకు ఆ ఫాంట్స్ నాలెడ్జ్ ఉంటే ఓకే. మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే కనుక ఇదే గూగుల్లో మీకు చార్ట్ షీట్ దొరుకుతుంది మీకు. సో మీరు ఒకసారి చెక్ చేస్తే గూగుల్లో ఇక్కడ గూగుల్ ఫాంట్స్ అని కానీ, గూగుల్ ఫాంట్స్ తెలుగు అని కానీ మీరు టైప్ చేసి ఇమేజ్ టైప్ చేశారనుకోండి, మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఇక్కడ దొరుకుతాయి, మీకు కనిపిస్తుంటాయి మీకు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. సో దీనిలో ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మనం ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి మనకు తెలుస్తుంటుంది. ఇది అను ఫాంట్స్ ఇవి. అలాగే ఫొనెటిక్ ఫాంట్స్ చూద్దాం. చూడండి, శ్రీకాంత్ ఫాంట్స్ అంటే పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి, మల్లన్న, ఇలా ఇవన్నీ ఫాంట్ పేర్లు అండి ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ పొన్నాల ఉంది, నేను ఇక్కడ నా సాఫ్ట్వేర్లో ఇక్కడ పొన్నాల ఎక్కడ చూస్తాను, పిఎన్ ప్రెస్ చేశాను. పిఎన్ ప్రెస్ చేసినప్పుడు నేను పి దగ్గరికి వెళ్తాను, పొన్నాల దగ్గరికి వెళ్తాను. సో నాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను పొన్నాల ఫాంట్ ఎక్కడ ఉందో చూస్తాను, చూసుకొని ఆ ఫాంట్ సెట్ చేసుకుంటాను. సో కొంత మనకి నాలెడ్జ్ ఉండాలి, ఫాంట్స్ ఏవో ఉన్నాయి మన దగ్గర, నాలెడ్జ్ ఉండాలి. సో పొన్నాల ఫాంట్ ఎక్కడ దొరికింది, నేను సెట్ చేశాను. చూడండి పొన్నాల, ఇది పొన్నాల. అలాగే పొట్టి శ్రీరాములు ఫాంట్ ఉంటుంది, పొట్టి శ్రీరాములు. ఇలా కొంత నాలెడ్జ్ ఉంటే కనుక నేను చాలా ఈజీగా తీసుకోవచ్చు. తెనాలి రామకృష్ణ ఫాంట్ ఒకటి ఉంది, తెనాలి రామకృష్ణ. ఇలా మనకి ఏదైనా నాలెడ్జ్ ఉంటే కనుక నాలెడ్జ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఒక ఫైల్ మీరు సేవ్ చేసి పెట్టుకోవడం ద్వారా, గురజాడ, గిడుగు, తిమ్మన, ఈ ఫైల్ మీరు సేవ్ చేసి పెట్టుకోవడం ద్వారా మీకు ఏ ఫాంట్స్ ఉన్నాయి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ గిడుగు, గిడుగు ఫాంట్ కావాలంటే ఇక్కడ జిఐ అని కొట్టేస్తాను, గిడుగు వచ్చేసింది ఇక్కడ ఆటోమేటిక్గా. సో ఇలా నేను నాకు నచ్చిన ఫాంట్స్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో అలాగే నేను మళ్ళీ తెలుగు టైప్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాను, వెళ్ళి తెలుగు టైప్ చేస్తాను. అలాగే కన్నడ టైప్ చేస్తే కన్నడ టైప్ చేసుకున్నాను. కన్నడలో ఏ ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఆ ఫాంట్స్ని నేను యూజ్ చేసుకుంటాను. తెలుగు అయితే తెలుగు ఫాంట్స్ యూజ్ చేసి పెట్టుకుంటాను. సో సుస్వాగతం. ఈరోజు చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. సులువుగా మీకు మీరైతే రెగ్యులర్ భాషలో మనం మాట్లాడుకుంటామో, కాన్వర్జేషన్ చేసుకుంటామో ఆ భాషలో మీరు టైప్ చేసి సరిపోతుంది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేసిన తర్వాత సెలెక్షన్ చేసి ఇక్కడ వెళ్ళి ఫాంట్స్ చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామకృష్ణ అనుకున్నాం కదా, నేను తెనాలని కొడుతున్నాను చూడండి, ఇక్కడ ఇక్కడ రాదు. కానీ పైన అక్కడ పైన టైప్ అవుతుంది. కారణం ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు తెలుగు టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లాంగ్వేజ్ని మార్చుకోండి. లాంగ్వేజ్ని మార్చుకోకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏం జరిగిందో అర్థం కాదు, షార్ట్ కట్స్ పనిచేయవు, ఇలా చాలా చాలా ఇష్యూస్ మీకు వస్తుంటాయి. కాబట్టి మీరు లాంగ్వేజ్ మార్చుకుని మీరు మళ్ళీ ఏ లాంగ్వేజ్లో మీరు వర్క్ చేద్దామనుకున్నారో ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ భాషలో అయినా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే తెలుగుని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే హార్డ్వేర్ కూడా మనకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అను ఫాంట్స్ యూస్ చేస్తున్నారు అక్కడ, మీరు కనుక అను ఫాంట్స్ యూస్ చేసేటైతే అను ఫాంట్స్కి మీరు ఏదైతే ఫోటోషాప్ 7 సాఫ్ట్వేర్ యూస్ చేస్తారో ఆ 7 సాఫ్ట్వేర్లో మీరు యూస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ప్రాజెక్ట్ మీరు 2T టైటిల్ కానీ 3 టైటిల్ కానీ యూస్ చేస్తుంటే అను ఫాంట్స్ మీ దగ్గర పనిచేయకపోతే మీరు ఫోటోషాప్లో టైప్ చేసుకుని మీరు అను ఫాంట్స్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తాను, డైరెక్ట్గా మీరు ప్రాజెక్ట్ లైబ్రరీలో, అంటే మనం ఈ 2D ఐటీటీలో మీకు కనుక సాఫ్ట్వేర్లో తెలుగు పని చేయకపోతే అలా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ ఫొనెటిక్ ఫాంట్స్ అయినా పని చేస్తాయి, మనకి ఇబ్బంది లేకుంటే, మీరు వర్క్ చేసుకోగలుగుతుంటే మీరు డైరెక్ట్గా ఓపెన్ ఐటీటీలో ఓపెన్ చేయండి. అను ఫాంట్స్ కావాలంటే ఫోటోషాప్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా ఇలా కూడా మీరు యూజ్ చేసుకుని దీనిలో కూడా మీరు టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో నడిమింటేన్ ఉంది. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటారు. నేనేం చేస్తాను, ఫొనెటిక్ ఫాంట్స్ ప్రెసెంట్ అదే అను ఫాంట్స్ లేవనుకోండి, నేను ఫొనెటిక్ ఫాంట్స్ యూస్ చేసి వర్క్ చేస్తాను. సో ఏం చేస్తాను, ఇక్కడ ఈ ఫాంట్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర అయితే ఇక్కడ తెలుగు ఉందో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఈ పేరు తీసేస్తున్నాను, ఇక్కడ తీసేసి కాటూరి అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ బాక్సులు బాక్సులు వచ్చింది. ఎందుకంటే బాక్సులు బాక్సులు వచ్చింది, మనం టైప్ చేసింది కరెక్టే కదా. ఇక్కడ ఫాంట్ ఏమో అశ్విని ఉంది. అశ్విని అనేది ఏంటిది, చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఏం చెప్తున్నానో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అశ్విని అనేది అను ఫాంట్స్, కానీ మనం చేసింది గూగుల్ ఫాంట్, అంటే ఫొనెటిక్ ఫాంట్స్ యూస్ చేసి టైప్ చేసాం. కాబట్టి మీకు అది ఐడెంటిఫై చేయలేదు, ఆ ఫాంట్ని అది కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు దీనికి నేను ఫొనెటిక్ ఫాంట్స్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫొనెటిక్ ఫాంట్ ఏముంది మన దగ్గర, పొన్నాల ఫర్ ఎగ్జాంపుల్. సో నేను పొన్నాలకి వెళ్ళాను, పొన్నాల అన్నాను అనుకోండి, పొన్నాలకు వచ్చేసి చూడండి కాటూరు వచ్చేసింది కదా. అంటే మీరు ఇక్కడ అను ఫాంట్స్కి ఫొనెటిక్ ఫాంట్స్కి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు దేనిలో టైప్ చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చూడండి ఒకసారి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ చేంజ్ చేసుకున్నాను, మణిదీప్ అనేది ప్లేస్లో
నేను ఫోనెటిక్ ఫాంట్ చూసి తెలుగులో టైప్ చేయదలుచుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను, ఈ మణిదీప్ అనేది అశ్విని ఫాంట్లో ఉంది. అశ్విని ఫాంట్లో ఉందంటే అర్థం ఏంటిది, అను ఫాంట్స్లో టైప్ చేయబడింది ఇది. కాబట్టి నేను అను ఫాంట్స్ యూస్ చేస్తే డైరెక్ట్గా మీకు టైప్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. కానీ నా దగ్గర అను ఫాంట్స్ లేదు, లేదా అను ఫాంట్స్ పని చేయటం లేదు. అటువంటి కేసులో నేను నా దగ్గర ఫోనెటిక్ ఫాంట్స్ ఉన్నాయి, నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తాను, ఫస్ట్ నేను దీనికి ఫోనెటిక్ ఫాంట్స్ ఏవవుతున్నాయో తెలుగు కీబోర్డ్లోకి వెళ్ళాను, తెలుగు ఫోనెటిక్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీనిలో నేను ఏ పేరు కొట్టదలుచుకున్నా ఆ పేరు కొడతాను. సుబ్రహ్మణ్యం కొడదాం అనుకుంటాను, సుబ్రహ్మణ్యం అని టైప్ చేశాను. టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి బాక్సులు బాక్సులుగా వచ్చింది. అంటే నేను టైప్ చేసిన దానికి ఈ ఫాంట్ రీడ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఇది అను ఫాంట్, నేను తీసుకుంది ఫోనెటిక్ ఫాంట్. కాబట్టి ఇప్పుడు నా టెక్స్ట్ ఫోనెటిక్ ఫాంట్లోకి మార్చుకుంటే నాకు ఇది కనిపిస్తుంది. కాబట్టి నేను టెక్స్ట్ని ఫోనెటిక్ ఫాంట్లోకి మార్చుకుంటున్నాను. ఏ ఫాంట్ పెట్టుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ గిడుగు పెడుతున్నాను నేను. సో గిడుగు పెట్టగానే చూడండి నా యొక్క టెక్స్ట్ కరెక్ట్గా ఇక్కడ వచ్చేసింది. సో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏం యూజ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే మీరు ఆ సాఫ్ట్వేర్ని, ఆ యొక్క ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తద్వారా మీకు చాలా చాలా కన్ఫ్యూజన్స్ తగ్గుతాయి మీకు. సో అలాగే మీరు ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫొనెటిక్ ఫాంట్స్ చేసుకోవచ్చు, మీ దగ్గర అను ఫాంట్స్ ఉంటే అను ఫాంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా వాడుకోవచ్చు, మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మీరు దేనైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు దాని నుంచి దీన్ని, దీన్ని దాని నుంచి మీరు యూజ్ చేసి కన్ఫ్యూజన్ అవ్వద్దు. రావట్లేదు, టైప్ అవ్వట్లేదు మాత్రం అనుకోవద్దు. అది ఇక్కడ ప్రధానమైన విషయం అనమాట. ఇలా మీరు ఏ ప్రాజెక్ట్ అయినా సరే, 3D టైటిల్ అయినా సరే, 2D టైటిల్ అయినా సరే, మీకు ఏ ప్రాజెక్ట్ అయినా సరే, మీరు వాడు మీకు వచ్చిన ప్రాజెక్ట్లో ఎటువంటి ఫాంట్ యూస్ చేసినా మీకు కావాల్సిన ఫాంట్ మీరు యూస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇలా మీకు సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడింది. మల్టిపుల్గా మీరు దీనిలో యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ దీనిలో ప్రొవిజన్స్ మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. కాబట్టి మీకు నచ్చినట్టుగా ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్లో ఏ ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ మీరు యూస్ చేసుకుని మీ నచ్చినట్టుగా ఫాంట్స్ని ఎడిట్ చేసుకుంటూ టైటిల్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, పేజెస్ కానీ అన్ని కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. టు ఆల్వేస్ కాంటాక్ట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మీకు చారీ గారు అందుబాటులో ఉంటారు మీకు. సో అలాగే అదర్ ఏదైతే సర్వీసెస్ కావాల్సి వస్తుంది మీకు, ట్రైనింగ్ పరంగా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నా కావచ్చు, సాఫ్ట్వేర్ వర్క్ చేయకపోవడం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలతో మీరు ఏమైనా ఇబ్బంది పడితే సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున 10 దగ్గర నుంచి రాత్రి 7 లోపల మీరు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్య ఆన్లైన్లో సాల్వ్ అయితే ఆన్లైన్, లేదా ఆఫ్లైన్లో సాల్వ్ అయితే ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఇవ్వడానికి రకరకాల నెంబర్స్తో మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.